బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కి బయలుదేరారు హస్తం పార్టీ నేతలు. అయితే వారిని గాంధీ భవన్ గేటు దగ్గరే పోలీసులు ఆపేశారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయాల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. देश का नेता कैसा हो, राहुल गांधी कैसा हो। హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కి బయలుదేరారు హస్తం పార్టీ నేతలు. అయితే వారిని గాంధీ భవన్ గేటు దగ్గరే పోలీసులు ఆపేశారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయాల ముట్టడికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఉంది. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కు ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు, అదేవిధంగా ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, ఇతర నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ కావడం జరిగింది. అయితే గాంధీ భవన్ లోపలనే వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ గేట్లకు తాళాలు వేయడం జరిగింది, వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. బయటకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ నాయకులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు గేటు లోపలనే ఇక్కడ బైఠాయించడం జరిగింది. మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడనే
బైఠాయించడం జరిగింది. వాళ్ళు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా బీజేపీ పెడుతున్నటువంటి అక్రమ కేసులు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ చేపడుతున్నాము. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణలో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క ర్యాలీలు నిరసనలు చేపడుతున్నామని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉంది. అదేవిధంగా గాంధీ పేరును కూడా ఎక్కడా లేకుండా చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ ఆరోపణలు చేస్తా ఉంది. అదేవిధంగా న్యాయం గెలవడానికి సమయం పడుతుంది, కానీ చివరిగా న్యాయమే గెలుస్తుంది, సత్యమే వజయతే అంటూ కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ లోపలైతే నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ వందలాదిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు, ఇతర నాయకులు వీళ్ళందరి సమక్షంలో పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి అసలు బీజేపీకి ఏమీ తెలియదు, అవగాహన లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మా మార్గమే అహింసా మార్గము, అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని చెప్పి కూడా మా సిద్ధాంతాల్లో ఉంది, మూల సిద్ధాంతాల్లో అహింస అనేది ఒకటి ఉంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో గాంధీ భవన్ గేట్ వద్దే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక్కడే బైఠాయించడం జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తా ఉన్నారు. టీపీసీ చీఫ్ కూడా మరొకసారి బీజేపీ పై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఇప్పటికే ఢిల్లీ కోర్టులో ఈడీ ఇప్పటికే వేసినటువంటి ఛార్జ్ ని కోర్టు కొట్టేసింది. అదేవిధంగా స్వతంత్రం నుండి ఉన్నటువంటి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పేపర్ నేషనల్ హెరాల్డ్ దేశం కోసం ఆస్తులనే త్యాగం చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం అని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. సో అట్లాంటి కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు మోడీ, అమిత్ షాలు కావాలనే వారిపై రాజకీయ కక్షలు భాగంగానే ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు, కేసుల పేరుతో ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా అన్ని బీజేపీ ఆఫీసుల ముట్టడికి, అన్ని బీజేపీ ఆఫీసుల ముందు ఆందోళన నిర్వహించడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. శాంతియుతంగా మా నిరసన ర్యాలీ ఉంటుందని చెప్పి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. అయితే గాంధీ భవన్ వద్ద అయితే పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ఒకవైపు బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. వందలాది మంది కార్యకర్తలు బీజేపీ ఈ నిరసనగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తా ఉన్నారు. పెద్ద ఏదైతే సత్యమేవ జయతే అన్న పేరుతో సోనియా రాహుల్ ఉన్నటువంటి ఏదైతే జెండాలతో పెద్ద ఎత్తున జెండాలతో పట్టుకొని కార్యకర్తలు ర్యాలీకి సిద్ధమయ్యారు. కానీ గాంధీ భవన్ గేటు మూసివేయడంతో ఈ గాంధీ భవన్ లోపలే ఇక్కడే బైఠాయించి గేటు వద్దే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు. కొంతమంది నాయకులు, ఫిరోజ్ ఖాన్ లాంటి నాయకులు, కొంతమంది ఏదైతే గాంధీ భవన్ గేటు ఎక్కి మరి కూడా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని చెప్పి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జిందాబాద్ అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ర్యాలీని పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఈ విషయాలన్నీ ఏవైతే రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయో, ఈడీ కావచ్చు, ఐటీ కానివచ్చు, సో ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం జేబు సంస్థలుగా మార్చుకొని ప్రతిపక్షాలపై ఇవన్నీ కూడా ఉసుగొలుస్తున్నారని చెప్పి కూడా చేస్తా ఉన్నారు. ఎట్లాంటి దానిలో ఆధారాలు లేకపోయినప్పటికీ, ఎట్లాంటి అవకతవకలకు పాల్పడకపోయినప్పటికీ మనీ లాండరింగ్ ఉంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఏదైతే నేషనల్ హెరాల్డ్ పై దేశవ్యాప్తంగా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కేసులు, అదేవిధంగా ఈడీ రైడ్లు, అదేవిధంగా చాలా మంది నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. గాంధీ భవన్ లో అయితే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఒకవేళ మమ్మల్ని అడ్డుకున్నప్పటికీ మా నిరసన కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా కొనసాగుతాయి. ప్రజల్లోకి, క్షేత్ర స్థాయిలోకి ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే ఒకవైపు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఇబ్బంది పెట్టేందుకే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. బీజేపీని ఖచ్చితంగా నిలువరించేందుకు ఏదైతే ఇట్లాంటి అన్ని కూడా పెట్టుకుని రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలవడం కావచ్చు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కావచ్చు, కంకణం కట్టుకుని బీజేపీ పార్టీ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా
కాంగ్రెస్ పార్టీ నాయకులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ గేట్ వద్ద లోపలైతే ఇక్కడే బైఠాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడైతే ప్రస్తుతం అయితే హలో ఈరోజు చెప్పండి, మిమ్మల్ని ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు బీజేపీ ఆఫీస్కి పోనీయకుండా. సో ఏం చెప్పదలుచుకున్నారు? వారి పని వాళ్ళు చేసుకుంటారు, పోలీస్ పని పోలీస్ చేస్తుంది. మేము శాంతియుతంగా నిరసన తెలపదలుచుకున్నాము. బీజేపీ ఆఫీస్ మీద కూర్చొని మోడీ అమిత్ షా చేస్తున్న ఫాసిస్ట్ రాజకీయాలు ప్రజలకు తెలపదలుచుకున్నాం. 2014 నుండి రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ఈడీ పేరిట గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న తీర్థనులు ప్రజలకు తెలవాలి. అందులో భాగంగానే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇలా మోడీకి చెంపపెట్టు లాంటిది. మోడీకి స్పష్టంగా చెప్పింది కోర్టు, ఇది రాజకీయ ఉద్దేశంతో కూడినటువంటి కేసు, దీంట్లో పసలేదు, ఆధారం లేవని. ఇప్పటికైనా మోడీ తప్పు తెచ్చుకొని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. మీరు మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు జేబు సంస్థలుగా మార్చుకుని బీజేపీ అని చెప్తా ఉన్నారు. రాజ్యాంగ సంస్థలు నిజమైందా ఈరోజు? 100% ఈడీని, సిబిఐని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని దాన్ని జేబు సంస్థలుగా వాడుకున్నట్టు తీరులు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. ఈడీ పెట్టిన కేసుల్లో 96% కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద ఉన్నాయి. దీంతో ఈడీ ఒక జేబు సంస్థగా మారిందని స్పష్టం. ఎట్లాంటి మనీ లాండరింగ్ జరగలేదు అని చెప్పి ఈడీ చెప్పడం జరిగింది. ఈ రోజు క్లియర్ కట్ గా చెప్తుంది మహిళా కాంగ్రెస్, ఈ రోజు ఆడవాళ్ళ ఓట్లు కీలకమైనవి. ఖబర్దార్ మోడీ, ఈసారి మీకు డిపాజిట్లు కూడా రాకుండా అవుతాయి. ఈ రోజు సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన ఏదైతే దొంగ కేసులు పెట్టి మనీ లాండరింగ్ అని పెడితే ఈడీ ఏ విధంగా చెక్కు పెట్టిందో, రాబోయే కాలంలో మీ దొంగ కథలన్నీ బయటపడతాయి. మోదీ షాకు హటావ్, మోదీ షాకు హటావ్, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. సర్పంచ్ ఎలక్షన్స్ లో తీర్పు వచ్చింది. రాబోయే కాలంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా మీకేమి ఎక్కువ రావు. నెక్స్ట్ టైం ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్, మోదీ तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता. और इसके प्रतीक के रूप में हम लोग एक रैली के रूप में वहाँ जा रहे हैं. ये कोई विध्वंस करने का माहौल नहीं है, लेकिन अहिंसात्मक तरीके से अपने विरोध, अपने प्रतिरोध को स्थापित करने, और मोदी और अमित शाह जी जिस तरह से पूरे देश में भय और आतंक का राज स्थापित करना चाहते हैं, उसके जवाब में स्वराज किस तरह से स्थापित हो और लड़ाई हो. जिस तरह से ये महात्मा गांधी का नाम हटाना चाहते हैं, सत्य के सिद्धांत को हटाना चाहते हैं, जो इस देश की बुनियाद है, इस संस्कृति की बुनियाद है, उसके खिलाफ हमारा विरोध है और हम इसलिए वहाँ जा रहे हैं.